నమస్తే, వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. ఎల్పీ నెంబర్ లేకుండా ఏంటి భూములు అమ్మొచ్చు సార్? ఏమైనావి అంటే వెంచర్లు అమ్మొచ్చా? వెంచర్లు అమ్మొచ్చా? ఎల్పీ నెంబర్ లేకుండా అమ్మచ్చు అమ్మకూడదు అనేది వాళ్ళ విజ్ఞత కుదిరేయాలి. ఫస్ట్ పాయింట్, అసలు మార్కెటింగ్ చేయకూడదు. ఎందుకు విజ్ఞత కుదిరేయాలి అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి, నిప్పుతో ఆడకూడదు, నిప్పులో చేతులు పెట్టకూడదు, కాలుతుంది అని చెప్తారు. దాని అర్థం ఏంటి? మనం ఏ పని చేయకూడదో చిన్నప్పటి నుంచి మనం చెప్తారు. అయినా కొంతమందికి అలవాటు ఉంటుంది. అసలు నిప్పులో ఒకసారి చేయి పెడితే ఏమవుతుందని కాల్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏ పని చేయొద్దు అంటామో ఆ పని చేసి అప్పుడు నువ్వు నష్టపోయిన తర్వాత అరే మేలాగా అనేది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎల్పీ నెంబర్ లేని దానికి రెరా యాక్ట్ ప్రకారం ఏ కంపెనీ కూడా, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా మార్కెటింగ్ చేయకూడదు. అసలు ఎల్పీ నెంబర్ అంటే ఏంటి అంటే లేఅవుట్ ప్లాన్ అంటారు దాన్ని. లేఅవుట్ ప్లాన్ అంటే ఏంటి? మనం ఒక చోట ఒక సైట్ కొనుక్కోవాలి. సైట్ కొనుక్కోవాలి అంటే ఎక్కడ కొనుక్కుంటాం? అంతకుముందు ఎవరైనా ఇండివిజువల్ పర్సన్ దగ్గర కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా వచ్చేసాయి. వాళ్ళు అన్నీ కూడా శుభ్రంగా నీట్గా డెవలప్ చేసి ఇస్తున్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో, లేకపోతే హైదరాబాద్లో, ముంబైలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి భద్రత అనేది ఉండాలి. ఇప్పుడు బ్యాంకులు తీసుకెళ్ళి నేషనలైజ్డ్ బ్యాంకులో పెడతాం, అవి భద్రత ఉంటాయి కదా. అవి తీసుకెళ్ళి మనం ఏదో అనాథరైజ్డ్గా ఉండేటువంటి వాటిలో పెట్టామనుకో, ఆ డబ్బులకి గ్యారంటీ ఉండదు కదా. అది మెయిన్ ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి కొనాలా కొనకూడదా అనేది కస్టమర్ల విజ్ఞతకు వదిలిపెట్టాలి. వాళ్ళు డబ్బులు పోగొట్టుకోదలుచుకొని మాకేమైనా పర్వాలేదు అనుకుంటే ఏ పనైనా చేయొచ్చు. కానీ మన డబ్బులు హ్యాపీగా ఉండాలి, చక్కగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి అంటే కూడా అప్రూవ్డ్ లెవెల్స్లో పెట్టుకోవాలి. విఎంఆర్ డే అంటారు. విశాఖపట్నం వచ్చేప్పటికి విఎంఆర్ డే అని అంటారు. అలాగే శ్రీకాకుళం వచ్చేప్పటికి సుడా అని అంటారు. తిరుపతి వచ్చేటప్పటికి తుడా అని అంటారు. హైదరాబాద్ అన్నటువంటి వాటికి హుడా అంటారు. అంటే వాటికి రకరకాల పేర్లు ఉంటాయి. మరి అసలు ఎల్పీ నెంబరు అంటే ఏంటి? అసలు ఎల్పీ నెంబరు దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక వెంచర్ వేసేటప్పుడు, ఇప్పుడు విశాఖపట్నం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. విశాఖపట్నం ఎగ్జాంపుల్ తీసుకుంటే విఎంఆర్డీఏ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ స్థలాన్ని, వెంచర్ని ఎలా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ఫస్ట్ కొన్ని పాయింట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు విఎంఆర్డీఏ అధికారులు టెక్నికల్గా. ఒకటి ఏంటంటే, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ వెంచర్ సైటు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? రైతుల దగ్గర నుంచి తీసుకున్నారా? రైతులకు డబ్బులు చెల్లించి తీసుకున్నారా? రైతుల్ని బెదిరించి తీసుకున్నారా? లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అందులో ఏమైనా తీసుకున్నారా? అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా కలిసి ఉందా? ఇవన్నీ కూడా ముందు వాళ్ళు పరిశీలిస్తారు. మనం లీగల్గా కనుక చూసుకుంటే, ఒక స్థలాన్ని కానీ మనం కొనుక్కోవాలంటే లింక్డ్ డాక్యుమెంట్స్ అని అంటారు. లింక్డ్ డాక్యుమెంట్స్ 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా విఎంఆర్డీఏ వాళ్ళు వెరిఫై చేస్తారు. అసలు ఏంటి, ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఆ భూమి నిజంగా వ్యవసాయ భూమా లేకపోతే రెసిడెన్షియల్ దానిలోకి పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేస్తారు. అంటే సాయిల్ టెస్ట్ చేస్తారు. ఈ సాయిల్ టెస్ట్ ఎలాగుంటుందంటే, అది సారవంతమైన భూమి, అది పంట పొలాలకు అనుకూలం అంటే దానికి రెసిడెన్షియల్ జోన్ కింద అనుమతి ఇవ్వరు. లేదు, కొన్ని చెరువులు ఉంటాయి. చెరువుల కింద లోపల వాటర్ ఉంటుంది. చెరువులు అంటే అండర్ వాటర్ ఉంటుంది. అలాంటి చోట కనుక ఇల్లు కనుక కడితే అది లోపలికి కుంగిపోతుంది. కాబట్టి అలాంటి ల్యాండ్స్ని ఎటు పరిస్థితుల్లోనూ కూడా రెసిడెన్షియల్ జోన్లోకి వాళ్ళ అనుమతి ఇవ్వరు. ఇలా వాళ్ళకి 10 రకాలైనటువంటి పాయింట్స్ ఉంటాయి. ఈ 10 రకాల పాయింట్స్లో వాళ్ళు ఏ రకమైన పాయింట్కి మీట్ అయ్యారు అన్నీ బాగున్నాయి అనుకుంటే అప్పుడు దానికి ఎల్పీ నెంబర్ అనేది వస్తుంది. దీనికి ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి ఏంటంటే అది పర్ఫెక్ట్ ల్యాండ్ కింద మనం భావించవచ్చు. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 3 సంవత్సరాల వరకు టైం ఉంటుంది. అంటే 3 years పాటు దాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఏంటి?
అందులో డ్రైనేజ్ ఉండాలి, అండర్ డ్రైనేజ్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసి ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, రోడ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఒక రెసిడెన్షియల్ జోన్లో ఏవైతే వసతులు ఉంటాయో అన్ని వసతులు కూడా కొన్ని నేను చెప్పలేకపోతున్నాను సమయభావం వల్ల. ఆ రెసిడెన్షియల్ జోన్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందులో 3 years తర్వాత డెవలప్మెంట్ చేసి కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి ఇవ్వాలి. దీనికి ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ ఎంత ఉందో వాళ్ళు చూస్తారు. చూసి అందులో 15 to 20% భూమిని విఎంఆర్డీఏ, ఎగ్జాంపుల్ విఎంఆర్డీఏ చెప్తున్నా కాబట్టి విఎంఆర్డీఏ చెప్తున్నాను. విఎంఆర్డీఏ ఏం చేస్తుందంటే దాన్ని మార్టిగేజ్ చేస్తుంది, అంటే తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. అంటే వాళ్ళు రిలీజ్ చేయదు, ఆ మార్టిగేజ్ అమ్మటానికి లేదు. ఇంకా ఆ 3 years డెవలప్మెంట్ అయిన తర్వాత విఎంఆర్డీఏ అధికారులు మళ్ళీ అక్కడికి వస్తారు. వచ్చి అక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి బాగుంది, కస్టమర్ సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఆ మార్టిగేజ్ ల్యాండ్స్ని రిలీజ్ చేస్తారు. ఒకవేళ కనుక ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ డెవలప్మెంట్ కనుక చేయకపోతే ఈ మార్టిగేజ్ ఉన్న ల్యాండ్స్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి విఎంఆర్డీఏ స్వయంగా పర్యవేక్షించి డెవలప్మెంట్ చేసి అది తన కింద తీసేసుకొని అప్పుడు వాటిని కస్టమర్స్కి అందజేయడం జరుగుతుంది. అంటే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఎల్పీ నెంబరు ఉన్న వాటిలో ఉన్నాయి. ఎల్పీ నెంబర్ లేదనుకో, ఎల్పీ నెంబర్ లేకపోతే ఆ భూమి ఎవరిదో తెలియదు, దానికి ఎంతమంది హక్కుదారులు ఉన్నారో తెలియదు. తర్వాత ఇలాంటి అనాథరైజ్డ్ సైట్లు వెంచర్స్లోకి వెళ్ళి కొనుక్కున్నాం అనుకో, దానికి ఎవరి సైట్ ఎవరికి ఉందో తెలియదు. తర్వాత మన సైట్ ఎక్కడుందో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలతో తెలియదు, డెవలప్మెంట్ ఉండదు, ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. ఇదొక ప్రాబ్లం. ఇంకా దీంట్లో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే లోన్ రావాలి అంటే ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి వెంచర్స్లో లోన్ అనేది స్థలం కొనుక్కోవడానికి వస్తుంది. అంటే బ్యాంకులు కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ప్రైవేట్ అయినా ఏమైనా కూడా, ప్రైవేట్ వాడికి వెళ్ళటం మంచిది కాదు, గవర్నమెంట్ వాడికి వెళ్ళటం మంచిది. వాళ్ళు ఏం చేస్తారంటే 80% వరకు ఆ సైటు అక్కడంటే ఒక మార్కెట్ ధర అంటారు, మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఎక్కగట్టి దాన్ని 80% వాళ్ళు లోన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే లోన్ ఫెసిలిటీ ఒకటి వస్తుంది. రెండోది ఏంటంటే స్థలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనుక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి 100%, ఇప్పుడు 90 వరకు కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది 100% కూడా ఇస్తున్నారు. 100% లోన్ ఫెసిలిటీ వస్తుంది. దానివల్ల సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అక్కడ వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఈరోజు ఇల్లు కట్టుకోవడం విశాఖపట్నం లేకపోతే తిరుపతి లేకపోతే నెల్లూరు ప్రైమ్ లొకేషన్స్లో చూసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజెంట్ ప్రైమ్ లొకేషన్స్లో ఎవరో కూడా స్థలాన్ని కొనుక్కోవటం ఇల్లు కట్టుకోవటం అనేది చాలా కష్టతరం. ఈరోజు చాలా దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు విశాఖపట్నం చూసుకుంటే అంత దూరం వెళ్ళి వాళ్ళు కొనుక్కున్నా ఇప్పుడు కూడా అక్కడ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అంటే వాళ్ళకున్న దాంట్లో డెవలప్మెంట్ జరుగుతుంది, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక 50 లక్షలు 60 లక్షలు కనుక పెట్టుకుంటే సొంత ఇంటికల్లా వాళ్ళకి నెరవేరుతుంది. కాబట్టి ఎవరు ల్యాండ్ గ్రాబింగ్ ఎవరో వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు, కబ్జా చేస్తారు, భయం ఉండదు. మన స్థలం ఎక్కడ ఉంటుందో మనకు పర్ఫెక్ట్గా మొత్తం అంతా కూడా ఈరోజు ఆన్లైన్ వచ్చేసింది. ఆన్లైన్లో కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఎన్ఐలకు కూడా ఎక్కడ మన లొకేషన్ ఉంది, ఎక్కడ సైట్ ఉందని కూడా ఈరోజు వాళ్ళు ఎల్పీ నెంబర్ ఉన్న వాటిల్లో వెంచర్లో పెట్టుబడి పెడుతున్నారు. అంటే బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే ఎంత సేఫో దీంతో ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి వెంచర్లో పెట్టుబడి పెడితే అంత సేఫ్. గుండె మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇప్పుడు లోన్స్ ఉంటాయి, బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు, యాప్ల్లో కూడా లోన్లు వస్తున్నాయి. మాకు చెప్తుంది రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది, వద్దు నువ్వు యాప్ల్లో లోన్ తీసుకోవద్దు, బ్యాంకులోకి వెళ్ళి తీసుకోండి అని చెప్తుంది. అయినా సరే మేము చేకాల్చుకుంటామని చెప్పి వెళ్ళి యాప్ల్లో తీసుకున్న వాళ్ళు లభోదీపం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది ఎవరిది తప్పు? వినియోగదారులది తప్పు. వినియోగదారులు ఎల్పీ నెంబరు ఉన్న వాటిలోనే పెట్టుకుంటారు, ఎల్పీ నెంబర్లోని వాటిలో పెట్టుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చక్కటి ఇల్లు కట్టుకుంటారు, లోన్ ఫెసిలిటీ వస్తుంది. వీళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ ఉండదు,
తర్వాత డబ్బులు పోతే ఆదుకునే దిక్కు మొక్కు ఉండదు. తర్వాత మేము ఇలాగే చేతులు కాల్చుకుంటామంటే ఆ డబ్బులు పోయి లబో దిబ్బోమని ఆర్థికంగా ఇబ్బంది పడి తర్వాత కన్నీళ్ళు పెట్టుకునేటువంటి కన్నీళ్ళే మిగులుతాయి. కాబట్టి ఈ ఛానల్లో చూస్తున్నామంటే ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. ఎల్పీ నెంబర్ గురించి నేను స్థూలంగా వివరించాను, ఇంకా చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది. మనం ఏంటంటే మన ఛానల్ ద్వారా ఈరోజు సామాన్యంగా ఉండే ప్రజలకి అర్థమయ్యేట్టుగా ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈరోజు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారాన్ని ప్రత్యక్షంగా అందజేయడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ప్రసారాన్ని చూడొచ్చు. ఈ ప్రసారాలు మీరు చూడాలి అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళి SATYA సత్య స్పేస్ లైవ్ టీవీ అని కనుక టైప్ చేసినట్టయితే మన యాప్ వస్తుంది. స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీరు మా ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అందులో డివోషనల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పొలిటికల్ అనాలిసిస్ ఉంటుంది, అలాగే ఇలాంటి విశ్లేషణలు కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఛానల్ని వీక్షించి ఆనందించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే సార్. నమస్తే.